సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఎట్లాంటి డెవలప్‌మెంట్స్ ఉన్నాయండి? సో ఈ సైట్ చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు దగ్గరలో మనకు జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది అండ్ జహీరాబాద్ బస్ స్టాండ్ ఉంది. సో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఈవెన్ ఇప్పుడు జహీరాబాద్ ఏదైతే ఉందో జుడా కాబోతుంది. సో ఒకప్పుడు మహబూబ్‌నగర్ ముడా, ఇప్పుడు ముడా ఎట్లయిందో మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఇప్పుడు జహీరాబాద్ కూడా జహీరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కాబోతుంది. ఒక పెద్ద మున్సిపల్ అర్బన్ అథారిటీ. సో ఫ్యూచర్‌లో వాల్యూ అని ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అండ్ అది ఏర్పడితే ఇంచుమించు 20, 30 కిలోమీటర్ల పరిధి మొత్తం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ పార్క్స్ లైక్ మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అది పెద్ద ప్లాంట్. రెండోది ఎన్నో మన గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. సో ఆ షుగర్ కేన్ నుంచి వచ్చే వేస్ట్ నుంచి తయారు చేసే ఇథిలిన్ అండ్ మొలాసిస్ నుంచి తయారయ్యే ఆల్కహాల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన ఎన్ఐఎంజెడ్ నిమ్స్ అనమాట. చాలామంది ఇది నిమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం ఏ విధంగా అయితే నిమ్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్సీఆర్ నయా ఢిల్లీలో ఎంత డెవలప్ అయిందో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ జహీరాబాద్ నిమ్స్ కూడా భవిష్యత్తులో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ లైక్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లైక్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీజీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంచుమించు 13,600 ఎకరాల్లో 5 లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ మనం దాని దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇది నయా హైదరాబాద్గా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుందో అదే చోట మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే అవుతుందో చుట్టుపక్కల రెసిడెన్షియల్ డిమాండ్ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బాగా బూమ్ వస్తుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో మనం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది.